ఓ పక్కన ఏదైతే ఓ సిస్టమ్ ఇంతవరకు నడుచుకుంటూ వచ్చింది, ఓ సచివాలయ వ్యవస్థ, ఒక వాలంటీర్ వ్యవస్థ, ఇవి వీటితో వచ్చినటువంటిది సిస్టమ్ ఇంట్లోకి రావడం అన్నటువంటిది జరిగింది. అంటే వేటికవి సర్టిఫికెట్లు కానీ ఇవన్నీ ఇంట్లోకి రావడం అన్నటువంటి జరిగింది. ఇప్పుడు కొత్త సీన్ ఏంటయ్యా అంటే వాలంటీర్లకి జీతాలు ఆపేశారు. అదే సందర్భంలో తాజాగా ఇప్పుడు ఇసుక ఉంది, 750 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చేది, మైనింగ్ 500 కోట్ల రూపాయలు ఏమో డబ్బులు వచ్చాయి. ఇప్పుడు అవి తీసేశారు. ఆ డబ్బులు చేతిలో ఉంటే ఈ సంక్షేమ పథకాలు ఇవ్వలేరా? ఏవైతే ఇప్పుడు చెప్తున్నటువంటి వాటిట్లో ముందు విద్యాదీవెన డబ్బులు ఇచ్చేయలేరా? ఎందుకు చేయలే? పోనీ అక్కడ ఏమన్నా తక్కువకి ఇసుక ఏమైనా లభ్యమవుతుందా? జగన్ టైంలో రేటు కంటే ఎక్కువ రేటుకు వస్తుంది. అంటే ఇదివరకు ప్రభుత్వానికి డబ్బులు వచ్చేది, మనమే చెప్పినట్టుగా జగన్ తిన్నాడు అన్నప్పుడు ఆ పైన కూడా తిన్నట్టే కదా. బట్ ఇక్కడ ఎవరికి వెళ్తుంది? జనానికేమో రేట్ ఎక్కువ అవుతుంది, సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో తేడా వస్తుంది. అంటే ఒక సిస్టమ్ని మనం కొలాప్స్ చేయడం చాలా సులభం, కానీ దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అన్నటువంటిదే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. రెండోది, వాలంటీర్ వ్యవస్థని తీసేసాం. ఇప్పుడు స్కూళ్ళకి వెళ్ళేటటువంటి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి సంబంధించి ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు ఆలోచిస్తారు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారు ఈ సమీక్షలు కానీ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి సమీక్షలు కానీ జరుగుతున్నాయి. ఇందులో ఒక కలెక్టర్ గారు నిన్న వెళ్ళి స్కూళ్ళల్లో అబ్జర్వ్ చేశారు. ఏది ఎంతమంది వెళ్తున్నారు ఏంటనేది. 400 మంది పిల్లలకు గాను 30 మంది టీచర్లు ఉన్నారు ఒక స్కూల్లో పత్తిపాడు దగ్గర. అదే సందర్భంలో అది స్థానిక వెంకటరెడ్డి జిల్లా పరిషత్ భవనం, వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అనమాట. కానీ 50 మంది టీచర్లు స్టూడెంట్స్ రాల. ఇదివరకు మనం వాలంటీర్లను ఓన్లీ పెన్షన్లు ఇచ్చేవాళ్ళుగానే చూపించాం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వాలంటీర్లు ఒకటి కాదు 100 పనులు చేస్తున్నారు అన్నట్లు. అందులో వీళ్ళు కనుక అటెండెన్స్ కాకపోతే వాలంటీర్కి ఎలక్ట్ వెళ్తుంది. వాలంటీర్ ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటారు ఎందుకు రాలేదు అన్నట్టు, ఫాలోఅప్ చేసేవాళ్ళు. ఇప్పుడు 50 మంది స్టూడెంట్స్ ఎందుకు రాలేదో చెప్పండి అని కలెక్టర్ గారు హెచ్ఎంని అడుగుతున్నారు. హెచ్ఎం ఎట్లా చెప్తాడు? స్కూల్కి రాలేదు అంతే, సింపుల్. అదే ఇదివరకైతే హెచ్ఎం వాలంటీర్ని పిలుస్తాడు, వాలంటీర్ సమాధానం చెప్తాడు, వాలంటీర్ తల్లిదండ్రులు కనుక్కుంటాడు. ఒక చక్కటి వ్యవస్థ కొలాప్స్ చేసుకుంటున్నాం. బట్ ఇదే కరెక్ట్ అనుకుంటున్నాం.